బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో కళ్యాణ్ కోసం భరణి గారితో తనూజ ఓ డిస్కషన్ స్టార్ట్ చేసింది. గార్డెన్ ఏరియాలో భరణి గారి పక్కన కూర్చొని, "నాన్న నేను క్యాప్టెన్సీ టాస్క్‌లు ఎలా ఆడాను అంటే, చాలా బాగా ఆడావురా! 2 టాస్క్‌లు ఇరగదీశావు" అంటూ భరణి గారు చెప్తూ ఉంటారు. అయితే ఈసారి నేను ఎవరిని సపోర్ట్ అడగదలుచుకోలేదు. నా ఆట నచ్చిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. లేకపోతే లేదు అని ఊరుకున్నాను నాన్న. ఎందుకంటే మీరు, కళ్యాణ్ అలానే రీతు నాకు సపోర్ట్ చేస్తారు. కానీ రీతు మాత్రం ఈసారి టాస్క్‌లో ఉంది కాబట్టి తన సపోర్ట్ నాకు దొరకదు. అందుకని నేను ఎవరిని కూడా సపోర్ట్ అడుగుదాం అనుకోలేదు. కానీ కళ్యాణ్ అన్నాడు, "వెళ్లి అడుగు తనుజ. మిగతా వాళ్ళని కూడా అడుగు. నీ సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేకుండా" అన్నాడు. అప్పటికి నేను ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్తూ ఉంటే రీతు ఇమ్మాన్యుయల్‌తో మాట్లాడుతూ ఉంది. సరేలే అని నేను ఊరుకున్నాను కొంచెం సేపు. కానీ నా మాటగా నేను చెప్పాలి కదా! అందుకని ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్లి చెప్తే ఇమ్మాన్యుయల్ సైలెంట్‌గా లాగ్ చేస్తూ, "లేదురా ఆ అమ్మాయి కూడా అడుగుతుంది చూద్దాంలే" అన్నాడు. అనేసరికి అప్పుడు కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నేను చెప్తే కళ్యాణ్ అన్నాడు, "ఇన్ని వారాల నుంచి కూడా నువ్వు కెప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేస్తానని ఇమ్ము అన్న అంటూనే ఉన్నాడు. కానీ ప్రతి వారం కూడా ఇదే జరుగుతుంది. లైట్ తీసుకోలే తనుజ. నువ్వు టాస్క్ అయితే మాత్రం బాగా పెర్ఫార్మ్ చేయని" కళ్యాణ్ చెప్పాడు నాకు. కళ్యాణ్ మాత్రం ఈ హౌస్‌లో నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సపోర్ట్ చేశాడు. అసలు తన కోసం కూడా అంటే ఫస్ట్ సెల్ఫ్ డెసిషన్ కాకుండా అంటే తన కోసం ఆలోచించుకోకుండా నన్ను ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాడు కళ్యాణ్. అందుకని ఈ హౌస్‌లో నేను ఎప్పటికీ రుణపడి ఉండే పర్సన్ అంటే అది కళ్యాణ్ అనే చెప్తాను నాన్న అని ఇక భరణి గారి దగ్గర కళ్యాణ్ కోసం చెప్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ ఏమో వంటగదిలో దివ్యకి చపాతీల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో, కళ్యాణ్‌కి నేను రుణపడిపోయాను నాన్న. అసలు కళ్యాణ్ ఇక్కడనే కాదు బయటికి వెళ్ళిన తర్వాత కూడా నేను కళ్యాణ్‌కి ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాను. ఇక హౌస్‌లో కూడా ఏ విషయానికైనా నేను సపోర్టివ్‌గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కెప్టెన్ అవ్వాలి అన్నది నా కల అనే చెప్పాలి. ఇక నేను ఈ సీజన్‌లో కెప్టెన్ అవుతానా లేదా అనేది నేను మొత్తానికి మర్చిపోయాను. కళ్యాణ్ ఎప్పుడో స్టార్టింగ్‌లో కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు కెప్టెన్ అవుదామని తన కోసం కాదు, నన్ను కెప్టెన్ చేయాలని ఎక్కువగా ఆలోచించాడు. ఇలా హౌస్‌లో నేను ఇక డీమన్ పవన్‌ని కూడా అడగాలనుకోలేదు. ఎందుకంటే వాడు ఆబ్వియస్‌లీ రీతుకే సపోర్ట్ చేస్తాడు. ఇంక మిగతా వాళ్ళని నేను అడిగినా సరే వేస్టే. ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి లేదంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇదే చేస్తున్నారు. నేను హౌస్‌లో వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళెవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఈసారి నేను టాస్క్ ఆడాలి. నా 100% కాదు 1000% నా ఎఫర్ట్స్ పెట్టాలని నేను డిసైడ్ అయ్యాను నాన్న. అందుకనే నేను ఈ చెయ్యి నొప్పి అయినా సరే నేను ఆడాను అంటూ ఇప్పుడు చేతికి తనూజ అయితే బ్యాండేజ్ వేసుకొని ఉంది. అలానే కళ్యాణ్ కోసం చాలా చక్కగా మాట్లాడుతూ ఇకపైన కళ్యాణ్‌కి ఏ హెల్ప్ కావాలన్నా ఈ హౌస్‌లో ముందడుగు వేసేది నేనే. తనకి చాలా సపోర్టివ్‌గా ఉందామని నేను అనుకుంటున్నాను నాన్న. తను నాకు చాలా హెల్ప్ చేశాడు. చాలా సపోర్ట్ చేశాడు. నేను ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్నానంటే కళ్యాణ్ హెల్ప్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే నేను చెప్తానని కళ్యాణ్ కోసం భరణి గారి దగ్గర చెప్తూ తను కెప్టెన్ అయిన విషయాల కోసం, తను ఆడిన ఆట కోసం మాట్లాడుతూ ఎమోషనల్ అయింది తనూజ. మరి కళ్యాణ్ కోసం తనూజ చెప్పిన మాటలపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్‌లో చెప్పండి.